రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. దీనికోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి 5 రూపాయలకే టిఫిను, భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అన్నా క్యాంటీన్ల ట్రస్టుకు సీఈఓగా పోతుల వంశీధర్ను నియమించింది తాజాగా సర్కార్. పోతుల వంశీధర్. సరే, ఈ నియామకం చుట్టూ ఇప్పుడు చర్చ ఏంటి అంటే, ఈయన ఒక నెలకు జీతం 4 లక్షలు ఇవ్వాలి అని చెప్పి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వు జారీ చేశారు. 4 లక్షలు, అందులో 3 లక్షలు జీతం అట, కార్ అలవెన్స్ 60,000 అట, ఇతర అలవెన్స్లు 40,000 అట, మొత్తం 4 లక్షల జీతం. అయితే దాతల నుంచి సేకరించే విరాళాలతోనే ఆయనకి ఈ వేతనాన్ని చెల్లించాలని చెప్పి కూడా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు అన్నా క్యాంటీన్ల పరిధి ఎంత మామూలుగా రాష్ట్రం అంతా కూడా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోనే ఎన్ని ఉన్నాయి. అవి కూడా ఒక ట్రస్టుకు విరాళాలు మళ్ళీ ఎవరో ఇచ్చినవే. దాని ద్వారా 5 రూపాయలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. దీని సీఈఓకి 4 లక్షల జీతం ఏంటి? దీని సీఈఓకి 4 లక్షల జీతమా? అసలు కార్పొరేట్ కంపెనీ చెల్లించినట్లు పెట్టేదేమో 5 రూపాయల భోజనం, దానికోసమేమో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్కి వచ్చే డబ్బేమో విరాళాల నుంచి. ఈ విరాళాల నుంచే 4 లక్షల జీతం ఇవ్వాలని చెప్పి ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారో అర్థం కాదు. 4 లక్షల జీతమా? అదే అంటున్నారు నెటిజన్లు కూడా. ఏముంది, ఎవరో ఇచ్చిన విరాళాలు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, అదిగో ఇటువంటివేనని చెప్పి నెటిజన్లు సామెతలు గుర్తు చేస్తూ ఉన్నారు.